అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని తమ బిడ్డలను డాక్టరో కలెక్టరో మరేదో చేయాలని మరీ చిన్న వయస్సులోని నిర్ణయించుకోకూడదు. తల్లిదండ్రుల లక్ష్యాల్ని అభిరుచుల్ని పిల్లలపై రుద్దడం సరికాదు. వారి మనసు ఎరిగి వారికి నచ్చిన దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వారి శక్తి సామర్థ్యాల్ని అభిరుచుల్ని గమనించి అందుకు తగ్గ లక్ష్యం ఏర్పరచుకునేందుకు సహకరించాలి. లక్ష్య సాధనలో టైం మేనేజ్మెంట్ ఎంతో ప్రధానం. సమయాన్ని వృధా చేసే అలవాట్లు తల్లిదండ్రుల్లో ఉంటే తొలగించుకోవాలి. పిల్లల్లో అలాంటి అలవాట్లు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. టీవీలు, సినిమాలు, కాలక్షేపాలు, ఫంక్షన్లు, ముచ్చట్ల వల్ల సమయాన్ని వృధా చేయకూడదు. గంటల తరబడి టీవీ చూసే బదులు విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన 1-2 కార్యక్రమాలు చూడటం మంచిది. కుటుంబ సభ్యులతో లేదా తోటి పిల్లలతో 1-2 నెలలకు ఒకసారి ఒక మంచి సినిమా చూసేలా అలవాటు చేసుకోవాలి. తరచూ సినిమాలు చూడటాన్ని ప్రోత్సహించకూడదు. స్నేహితులతో ముచ్చట్లు, ప్రత్యక్షంగా లేదా ఫోన్లో కావచ్చు, సమయాన్ని వృధా చేయకుండా చూసుకోవాలి. ప్రతి ఫంక్షన్కు కుటుంబం అంతా వెళ్ళటం, చీటికి మాటికి ఫంక్షన్లకు పిల్లల్ని తీసుకెళ్లటం వల్ల వారి చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమైన వాటికి మాత్రమే అందరూ కలిసి వెళ్ళటం మంచిది. తల్లిదండ్రులకు అతి నిద్ర అలవాటు ఉంటే మానుకోవాలి. రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో పడుకుని ఉదయం 5 గంటల్లోపే లేచే అలవాటు మొదట తల్లిదండ్రులు చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు ఏదైనా చెప్పేటప్పుడు తల్లిదండ్రులు ప్రేమగా చెప్పాలి. ఇక ఖలీల్ జిబ్రాన్ గారి కథల్లో ఒక చిన్న కథని చూద్దాం. నేను ఒకసారి ఒక పిచ్చివాళ్ల ఆశ్రమ గార్డెన్లో పచార్లు చేస్తుండగా అక్కడ ఒక యువకుడు కనిపించాడు. అతని ప్రవర్తన, ఆరోగ్యవంతమైన తీరు మిగతా వారి కంటే భిన్నంగా అనిపించాయి. అప్పుడు నేను అతని పక్కనే కూర్చుని, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను. అతడు నా వంక ఆశ్చర్యంతో చూసి, నేను ఆ ఆశ్రమంలో వైద్యుడిని కాదని నిర్ధారించుకుని, ఏం చెయ్యను సార్, మా నాన్నగారు గొప్ప న్యాయవాది, నన్ను తనలాగే న్యాయవాది కావాలంటాడు. మా మామయ్య పెద్ద పారిశ్రామికవేత్త, నన్ను తనలాగే ఒక పారిశ్రామికవేత్తగా చూడాలనుకుంటున్నాడు. ఇక మా అమ్మ వాళ్ళ నాన్నలా నేను రాజకీయ నాయకుడిని కావాలంటుంది. మా సోదరి అయితే తన భర్తలా నేను ఇంజనీర్ కావాలని కోరుకుంటుంది. మా అన్నయ్య ఏమో తనలా నేను ఒక అథ్లెట్ అవటం మంచిదని చెప్తాడు. ఇక స్కూల్లో అయితే మా పియానో, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వారిని ఉదాహరణగా తీసుకొని నేను ఎదగాలని నిర్ణయించేశారు. ఎవ్వరూ నన్నులా ఒక మనిషిలాగా చూడట్లేదు. అందరూ తమ అర్థంలోని నన్ను చూస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. కనీసం ఇక్కడనైనా నేనుగా ఉందామని అన్నాడు. ఇది నిజంగా బాధాకరం కదూ. మరికొన్ని విషయాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.